ఏదెన్ తోటలో దేవుడు మానవునికి మధ్యలో ఒక పెద్ద అగాధమే ఏర్పడింది. దేవుడి నుంచి మనిషి వేరైపోయాడు. అయితే ఏ విధంగా తిరిగి దేవుడు తన యొక్క మనుషులతో తాను చేసుకున్న మనుషులతో సహవాసం చేయడానికి ఒకే ఒక సంకల్పం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావడమే. అయితే ఈ క్రిస్టమస్ దినాల్లో యేసయ్యను మనం ఎలా చూస్తున్నాం? ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చామని మనందరం నమ్ముతున్నాం గదా! అయితే మనలో చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ దేవుడు. ఆయన కేవలము మానవ రూపంలో వచ్చాడు. ఆయన తిరిగి మళ్ళీ పరలోకానికెళ్ళాడని. మరి కొంతమంది అంటారు, లేదు, దేవుడు పరిపూర్ణ మానవుడిగా వచ్చాడు. ఆయన పైనుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి శక్తులున్నాయి. మహిమ ఉంది కాబట్టి ఆయన అద్భుత కార్యాలు చేశాడని మరి కొంతమంది అంటారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే నిజంగా దేవాతి దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. అందుకే దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్క దేవునితో సహవాసం కలిగి ఉంటూ, మరొక పక్క మానవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు. ఎప్పుడు ఇది సాధ్యమవుతది అంటే, కేవలము ఆ మనిషి లేకపోతే దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ దేవుడుగా ఉన్నప్పుడు, పరిపూర్ణంగా మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఈ యొక్క క్రిస్టమస్ దినాలలో ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని ఆరాధిస్తే, ఈ యొక్క క్రిస్టమస్ సంతోషంగా మనం జరుపుకోగలము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.